ఇదిగోండి గాయస్, వచ్చేసాం మనం రామానాయుడు స్టూడియోకి. అయితే 60 రూపాయల టికెట్ అంతే. ఇదైతే మనకి ఎంట్రన్స్ గేట్ అనమాట. ఇక్కడ నుంచి అయితే మనం గేట్ దగ్గరికి అయితే వచ్చాం. లోపలికి అయితే ఇప్పుడు మనం వెళ్ళాలి. రూట్ అయితే చాలా బాగుంటుంది, లొకేషన్స్ బాగుంటాయి, లోపల మీకు అన్ని రకాల సెట్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మీరు షూటింగ్ కూడా చేసుకోవచ్చు గాయస్, చాలా బాగుంటుంది. చూడండి వీడియో ఫుల్ గా. ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్ అందరికి, నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. చూడండి గాయస్, లొకేషన్ అయితే మనకి ఎలా ఉంటుంది. బండిలో పెట్రోల్ కూడా 800 కొట్టించాను, సరిపోద్ది మనకి. మొత్తానికి మనం ఎంటర్ అయిపోయాం. ఇదే అనమాట మనకి మెయిన్ ఎంట్రన్స్ గేట్. అయితే ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్తే చాలా బాగుంటుంది. లోపలికి ఎంటర్ అవగానే ఒక స్పీడ్ బ్రేకర్ అయితే ఉంది, అంటే స్పీడ్గా కాదు స్లోగా మొత్తం చూడండి అని అర్థం. ఇదైతే హాస్పిటల్ సెట్ అనమాట. దీన్ని మన స్క్రిప్ట్కి తగ్గట్టు షూటింగ్లో చాలా విధాలుగా వాడుకోవచ్చు. నేనైతే షుగర్ టెస్ట్, బీపీ టెస్ట్కి కేంద్రంగా వాడుకుంటాను. వామ్మో, ఇది పోలీస్ స్టేషన్ సెట్రా బాబు. నా మీద ఏ కేసులు లేవయ్యో, నన్ను సెల్లో వేయకండి బాబు. అసలు ఇంకా అచ్చటా ముచ్చట ఏం తీరలేదు. ఇదే కోట సెట్ అయితే మీ స్క్రిప్ట్కి తగ్గట్టు అన్ని విధాల ఈ కోటని వాడుకోవచ్చు. ఇదైతే మన సీతం వాకిట్లో సిరిమల చెట్టు అలాంటి సెట్ అన్నమాట. రే, నువ్వెందుకు రా పూలకుండింది అన్నావు? ఇంకా ఇక్కడ చాలా ఇల్లులు అయితే ఉన్నాయి. చూడండి ఇల్లు ఎంత అందంగా అయితే ఉందో. చూడండి, ఇవైతే మన వెంకటేష్ గారికి వచ్చిన అవార్డులు, ప్రైజ్లు అనమాట. చాలా బాగుంటాయి చూడండి. నాకు ఆయనలాగా అవార్డు తీసుకోవాలని ఉంది, కానీ నా యాక్టింగ్కి చిన్న బిల్ ఇస్తారు, అది ఎక్కడ పెట్టుకోవాలో కూడా తెలియదు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, నిజంగా ఏమున్నాయి సార్ మీ ఫొటోస్, మీ అవార్డ్స్. నిజంగా సార్, ఏ వేరియేషన్లో యాక్టింగ్ చేయాలన్నా సరే మీ తర్వాతే సార్ ఎవరన్నా. అంతేగా అంతేగా. ఇది సురేష్ ప్రొడక్షన్స్ క్యారీ వ్యాన్ అనమాట. షూటింగ్కి వెళ్లే ముందు లోపల రెడీ చేస్తారు, మోకాలు కడిగి మేకప్ వేస్తే కూడా లోపలే. ఇవైతే కిరాణా షాపులు అనమాట. నా మామూలు ఎవరా ఈ రోజు అని వసూలు చేద్దాం అంటే, రౌడీలు సినిమాలు అలాగే కదా, వచ్చి రౌడీస్ని చేస్తారు, అందుకే డైలాగ్ వేసాను. ఇది మనకి ఇండోర్ ప్లేస్ అనమాట. ఇక్కడ మనం ఏదైనా మన స్క్రిప్ట్ తగ్గట్టు మనం షూటింగ్ చేసుకోవచ్చు. నా కలర్కి అయితే కన్ఫామ్ గా షూటింగ్ లో లైట్లు వాడాలి, లేకపోతే మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల కెమెరాలో కనబడను అలా ఉంటది. చూసారా, ఇవన్నీ కెమెరాస్ అనమాట. అంటే ఎక్విప్మెంట్, మనం టెక్నీషియన్స్ ఏవైతే ఎక్విప్మెంట్ వాడతారో ఆ ఎక్విప్మెంట్ అంతా ఇక్కడైతే ఉంటుంది. యాక్చువల్లీ మనం వీటిని వీడియోలు తీయకూడదు, కానీ నేను తీసాను మీకోసం, మీరు చూస్తారని. ఒక మ్యూజియం టైప్ లో చూపిస్తారనమాట. చూడండి, చాలా అంటే చాలా బాగుంటాయి. అక్కలకి, చెల్లెలకి, అన్నలకి, తమ్ముళ్ళకి అందరికీ నా థ్యాంక్స్. నా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి రా బాబు.